యువ నటి వేదిక మనతో ఉన్నారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు. తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ కోసం వేదిక గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాబోతున్న సినిమాలేంటి, ఇప్పుడు చేస్తున్న సినిమా సంగతులు ఏంటనేవి ఆవిడని అడిగి తెలుసుకుందాం. వేదిక గారు, బాలకృష్ణ గారితో సినిమా చేశారు మీరు, చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు ఈ మధ్య. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు. సో ఏంటండి మీ స్క్రిప్ట్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది? చేసేటప్పుడు ఏ పాయింట్స్కి మీరు ప్రియారిటీ ఇస్తూ ఉంటారు? వెల్, నేను చాలా లక్కీగా ఉన్నాను దట్ తెలుగు ఇండస్ట్రీలో నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చింది. బాలకృష్ణ సార్తో వర్క్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. I'm very proud to have worked with him. He's a legend. So definitely చాలా స్పెషల్గా ఉంది రూలర్లో బాలకృష్ణ సార్తో వర్క్ చేయడానికి ఎక్స్పీరియన్స్. అండ్ అది తర్వాత నేను రజాకర్ చేశాను, ఒక పీరియడ్ ఫిల్మ్ ఉంది. రూలర్ ఒక కమర్షియల్ ఫిల్మ్ ఉంది. రజాకర్లో నా లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. సో నాకు మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. మంచి టీమ్స్, మంచి ప్రొడక్షన్ వాల్యూ, ఒక మంచి టీమ్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ డూ ద ఫిల్మ్. అండ్ I love challenges. So performance oriented roles ఎదురు చూస్తున్నాను. సో యా, దట్స్ మై ప్రయారిటీ. ఓన్లీ నాట్ ఓన్లీ సినిమా, వెబ్ సిరీస్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే అవి కూడా ఎలా, అంటే ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంటే చేస్తారా? ఎట్లా మీ సెలక్షన్ ఎలా ఉంటుంది? వెల్, యక్షిని అర్కా మీడియాతో చేశాను. సో ఒక మంచి సెటప్, ఒక మంచి బ్యానర్, ఒక రెస్పెక్ట్ఫుల్ బ్యానర్. యక్షిని ఒక టైటిల్ రోల్ ఉంది. సో it's the best that any actor can ask for, because scope చాలా పెద్ద ఉంది. స్కోప్ యక్షినిలో హాట్స్టార్, డిజ్నీ ప్రజెంట్ చేశారు. సో ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ టీమ్. తేజ మార్ని డైరెక్ట్ చేశారు. ఒక చాలా షేడ్స్ ఉన్నాయి. క్యారెక్టర్ మాయా ప్లే చేశాను యక్షినిలో. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ whether it's web series or whether it's film, there's no difference between them personally. But yes, in web series you get more canvas to develop characters and to come up with seasons and parts and connect to each and every audience, because people can watch from the comfort of their homes. But fear ante oka theatrical film undi, endukante it's all about the background score, about the feel, about the thrill. So we should watch it in theaters, and after theaters people will still want to watch it again on OTT as well. So it's a film made both mainly for theater, and it will also be enjoyed on OTT. And oka pan India teaser release ayindi. Sudeep garu release chesaru kannadalo. So really big thanks to him. దిలీప్ గారు మలయాళంలో రిలీజ్ చేశారు. రానా దగ్గుబట్టి గారు తెలుగులో రిలీజ్ చేశారు. సో రియలీ కైండ్ ఆఫ్ హిమ్ టు టేక్ టైమ్ అవుట్ టు ప్రమోట్ ఆ ఫిల్మ్ ఫియర్. అండ్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రానా గారికి. అండ్ ఆఫ్ కోర్స్ విజయ్ సేతుపతి గారు తమిళ్లో రిలీజ్ చేశారు. అండ్ ఇమ్రాన్ హాష్మి హిందీలో రిలీజ్ చేశారు. సో రియలీ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్. And I'm very happy that Fear is going places. Teaser చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నేను కూడా I saw the teaser and I was really shocked. ఎందుకంటే అలాంటి ఒక హ్యాపీ ఫీలింగ్, అలాంటి ఒక అడ్రినలిన్ రష్, అలాంటి ఒక హై నాకు ఫీల్ అయింది when I watched the teaser. Every frame, every shot is perfect. అనూప్ గారు మ్యూజిక్, హరిత గారి డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్, అండ్ అందరూ ఆర్టిస్ట్ బాగా చేశారు. సయాజీ షిందే గారు, పవిత్ర లోకేష్ గారు, అనీష్ గారు, అరవింద్ కృష్ణ గారు, సాహితి గారు, అందరూ చాలా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్లీ మ్యూజిక్, ఇది ఫిల్మ్ నెక్స్ట్ లెవెల్. It'll take the film to the next level. And watch out for Fear. The trailer will come after this, after a few weeks. But go check out Fear teaser. Anni languages lo vachindi: Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. So చూడండి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ నా సోషల్ మీడియాలో చెప్పండి.
అండ్ మా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అంటే పాన్ ఇండియా మూవీ అనేది మీరు చేస్తూ ఉన్నారు, పైగా ఇంతకుముందు కూడా మెనీ లాంగ్వేజెస్లో మీరు వర్క్ చేస్తూ వచ్చారు. తెలుగు అంటే మీరేం చెప్తారు? సపరేట్గా తెలుగు లాంగ్వేజ్, తెలుగు సినిమాలు అంటే కనుక ప్రత్యేకంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వెల్, తెలుగు నేను విత్ ఎవ్రీ ఫిల్మ్ ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాను. సో చాలా ఒక కంఫర్ట్ లెవెల్ ఇప్పుడు వచ్చింది. తెలుగులో మాట్లాడడానికి నాకు చాలా ఇష్టం అండ్ తెలుగు చాలా అర్థం అవుతుంది. సో ఇప్పుడు కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్నాను. Even the media, anni faces, I know since so many years. So oka chala warm feeling undi to come back to Telugu film industry, to do Telugu films, and chala special treatment undi, and it's been a fantastic experience for me working in the Telugu film industry. Equally good other industries also have been special. I'm just lucky naku manchi teams naku dorikindi. ఒకటి వేదిక గారు, చాలా సంవత్సరాలుగా మీరు ఒక మంచి రెస్పెక్టబుల్ హీరోయిన్ అంటే ఒక ఆర్టిస్ట్గా కూడా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, ఒక పేరు సంపాదించుకున్నారు. బట్ సినిమా ఇండస్ట్రీ అనేప్పటికీ ఒక బ్యాడ్ థింగ్ బయట ప్రాపగండా అవుతూ ఉంటుంది. పర్టికులర్గా మీటు అని వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ, యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇండస్ట్రీలో సిచ్యువేషన్స్ ఏంటి, బయట అనుకునే ప్రాపగండాకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? వెల్, నేను ముందు కూడా చెప్పాను that this is not an industry of fraternity issue, it is an individual issue. So if anybody has faced any such harassment, whether it is a male or female, definitely they should voice up and action should be taken against people who have caused this. And this is not just in the film industry, it could be anywhere, corporate world, your normal life, anywhere it could happen, anywhere in the world. So we should voice such concerns, and we should hold people who have caused such trauma responsible, and they should definitely be punished for that. But it is not a fraternity or industry issue. So yes, that's all I would like to say, that individuals should be held responsible, not the industry. And as a ఉమెన్గా ఎలాంటి పోరాటం చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? పర్సనల్గా ఇట్లాంటి విషయాలని చేయకూడదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. యాజ్ ఎ ఉమెన్గా మీరేం చెప్తారు? ఇప్పుడు లేటెస్ట్ రాబోతున్నారు అన్ని ఫీల్డ్లోకి ఉమెన్ రావాలి, వాళ్ళు మంచి అచీవ్ చేయాలని చెప్పేసి వస్తుంటారు. బట్ ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు లొంగాల్సి వస్తుంది అంటున్నారు కదా, ఒక ఉమెన్గా మీరేం చెప్తారు? వెల్, యూ షుడ్ బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు వాయిస్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే it's a time when you can voice yourself. There is a lot of the times have changed. It's not like before where a woman had to really hold herself back, and thanks to the society it's progressing in that way. So people should voice themselves and nobody should suffer in silence. It's your right to demand and command respect. సోషల్ మీడియా వచ్చాక మీరు ఫ్యాన్స్తో చాలా ఇంటరాక్షన్గా ఉంటూ ఉన్నారు. ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాని బేస్ చేసుకుని మనం చేసే అవకాశం ఉందంటారా? అంటే మీ వంతుగా ఏమన్నా మీరు అప్పుడప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అవేర్నెస్ కార్యక్రమాలు? ఎస్, నేను ఒక వీగన్ ఉన్నాను. సో I stand against animal cruelty and the use of animal products and animal exploitation, animal abuse. So I'm అప్పుడప్పుడు of course things మన వరల్డ్లో if anything injustice is done, I voice myself. It's not just only for animals, but I try to be there for any injustice that I see which has touched my heart. I try to voice myself and bring that to the notice of people and use my social media to create awareness. But mainly I have been promoting a lot of cruelty free products. And a vegan, so I don't eat animal products, I don't eat milk, I don't drink milk, cheese, butter, ghee. Endukante mana dairy industry lo chala lot of animals go through a lot of exploitation. It is as bad as the meat industry, if not worse. Endukante meat industry lo the animal is killed, డైరీ ఇండస్ట్రీలో ఫుల్ లైఫ్ యానిమల్ సఫర్ అవుతుంది. ద కౌస్ సఫర్, బేబీ అండ్ కౌస్ సెపరేట్ చేస్తున్నారు బర్త్
nunchi. So it is separating a mother and a child and stealing the cow's milk. Mana human beings, we are not supposed to drink cow's milk. You know, it is just a marketing gimmick and brands that have created that to make money. So we need to start respecting animals. They are also co-beings, and a lot of people will say there'll be a lot of animals in this world if we don't eat them. But they are being bred to be eaten. Special breeding chestunnaru so that you can eat and kill them. So just think about it. If you are bringing somebody into the world to eat and kill them, that is such a big sin. That is such a big sin. You are making a mother give birth, separating the mother and the child, and then you are eating them. Next day you won't even forget. Nenu elanti biryani tinnanu. You'll not remember what you ate or who you ate. It is basically an individual you're eating. You're separating the family, you're killing the mother, the child bond, and you're creating a big sin. So that is what I stand for. Sorry, I'm being a little too emotional about this, but I feel about it deeply. And I was not born vegan, but I have turned into a vegan. So I hope a lot of people will understand the plight of the animals and what they go through. It's like literally like Holocaust. Germans did that to Jews, like years back, where they were gassed in chambers. The same thing is happening to animals. They are gassed, they are shot, they are tortured, they are kept in cages, which is horrible. Whether it be the meat industry or the dairy industry. So I'm against animal exploitation of all kinds. ఫైనల్గా ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఏదైనా షేర్ చేసుకోవాలి, నేను ఎవరైనా షేర్ చేసుకోగలను, ఫ్రీగా ఉంటాను అని చెప్పేసి అనుకునే మెంబర్స్ ఎవరైనా ఉన్నారు మీ ఫ్రెండ్స్ అంటే కనుక? నాకు ఇప్పుడు ఫియర్ ఫిల్మ్ నుంచి సతీష్ ఇక్కడే ఉన్నారు. హీ స్మైలింగ్, సో ఐ థింక్ హీ వాంట్స్ మీ టు సే హిజ్ నేమ్. సో సతీష్ పేరు చెప్తున్నా ఇప్పుడు. బట్ టు బి ఆనెస్ట్, నాకు చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలా ఫ్రెండ్స్ కాదు, బట్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ సమ్ రియలీ వండర్ఫుల్ పీపుల్ ఐ లుక్ అప్ టు who helped even support Fear, like all the celebrity names that I took. I really respect them and I look up to them. I have a very few friends in the industry. Yeah. సో ఆల్ ద బెస్ట్ అండి. Thank you so much. Thank you. సో ఇది వేదిక గారు చెప్తున్నారు. ఖచ్చితంగా సినిమాలకు సంబంధించి పర్టికులర్గా అమ్మాయిలు ఒక పోరాట పట్టుమది ఉండాలి. ఎలాంటి తప్పు జరిగినా సరే మొదట్లోనే దాన్ని కనుక అపోజ్ చేస్తే కనుక ఈ ఫీల్డ్లో నెగ్గుకు రాగలుగుతారు. ఏ ఫీల్డ్ అయినా సరే వేధింపులు అనేవి కామన్. సినిమా ఇండస్ట్రీ గురించి బ్యాడ్ ప్రోపగండా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.